ఈరోజు క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఈరోజు ఇంకొక బక్రీద్ కూడా. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్ని ఘనంగా చేసుకుంటారు. ఈరోజు మన మహానాడు కూడా ఈ సందర్భంగా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండగ రోజున అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అందరికి కూడా నమస్కారం. టీడీపీ మహానాడు రెండో రోజు కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఏపీ, తెలంగాణకు చెందిన అంశాలపై మహానాడులో తీర్మానం చేయనున్నారు. ఇక రైతులకు కేంద్రం అందించే సాయంపైన తీర్మానం చేస్తారు. సాయంత్రం మహానాడు వేదికలో చంద్రబాబు ముగింపు ఉపన్యాసం చేయబోతున్నారు. చివరిలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తెలుగు జాతి తన ఉనికి కోసం పోరాడుతున్నప్పుడు తిరిగి తెలుగు జాతికి ఒక గుర్తింపును, గౌరవాన్ని తెచ్చింది ఎన్టీఆర్. పుట్టిన 9 నెలల్లో అధికారాన్ని దక్కించుకున్న చారిత్రాత్మక ఘనత తెలుగుదేశం పార్టీ సొంతం. అన్న ఎన్టీఆర్ ను అప్రజాస్వామికంగా బర్తరఫ్ చేసినప్పుడు తెలుగు జాతి మొత్తం ఒక్కతాటిపై నడిచి ఢిల్లీ మెడలు వంచింది. అలాంటి తెలుగు జాతి ప్రతిభను దిగంతాలకు తీసుకువెళ్లి ప్రపంచ పటంపై తెలుగు వారిని నెంబర్ 1 స్థానంలో ఉంచింది నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అటువంటి నాయకుడిపై అక్రమ కేసు పెట్టి జైలులో పెడితే 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. అదే తెలుగు జాతి స్ఫూర్తి. తెలుగు వారిది అభివృద్ధి కోరుకునే మనస్తత్వం, భవిష్యత్తు కోసం కష్టపడే తత్వం. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న తెలుగు జాతి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటిగా ఉంటాయి. చంద్రబాబు గారు కోరుకునేది ఇదే. గత మహానాడులో నారా లోకేష్ గారు చెప్పిన మొదటి శాసనం కూడా ఇదే. తెలుగు జాతికి విశ్వఖ్యాతి తెచ్చేందుకు మనందరం కట్టుబడి ఉందాం. తెలుగుదేశంతోనే ఉందాం. ఆత్మ గౌరవం నినాదంతో తెలుగు జాతిని విశ్వవ్యాపితం చేస్తే ఆత్మవిశ్వాసంతో అవకాశాలని ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకునేలా తయారు చేసినటువంటి నాయకత్వం మన పార్టీ సొంతం. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సీనియర్ శాసనసభ్యులు శ్రీ కూన రవికుమార్ గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వేల ఏళ్ల సాహితీ వైభవం, అఖండ చరిత్ర ఉన్న తెలుగు జాతి, దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో సముచిత గౌరవం లేక ఢిల్లీ పెద్దల ముందు అవమానాల దుస్థితిని చూసి సహించలేక చలించిన యుగ పురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో